శ్రీనివాసరెడ్డి టీవీతో తన కెరీర్ మొదలుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేస్తూ వన్ ఆఫ్ ద టాప్ కమెడియన్గా ఎదిగాడు. అయినా గర్వం లేకుండా ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉంటూ ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తాడు. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అలాంటి శ్రీనివాసరెడ్డి నిజ జీవితంలో కూడా నవ్వుల వెనుక విషాదం, పొజిషన్ వెనుక పెయిన్ ఉన్నాయంటే షాకింగ్గా అనిపిస్తుంది. నా వల్ల నేను ఖమ్మం తీసుకెళ్ళి నేను యాక్సిడెంట్ చేయటం వల్ల అతను ఇండస్ట్రీకి దూరం అయ్యాడన్న బాధ ఎప్పటికీ దహించేస్తూ ఉంటుంది నన్ను. పైగా జూనియర్ ఎన్టీఆర్తో అతని అనుబంధం, అనుకోకుండా ఏర్పడిన గ్యాప్ రెండూ కూడా చాలా మందికి తెలియని విషయాలు. నరసింహుడు సినిమా డిజాస్టర్ అయినప్పుడు రిజల్ట్ గురించి శ్రీనివాసరెడ్డి నిజం చెప్పడం వల్ల, వేరే వాళ్ళు అబద్ధం చెప్పడం వల్ల జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్స్ ఏంటి? అలాగే జూనియర్ ఎన్టీఆర్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు శ్రీనివాసరెడ్డి వెళ్లడం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగిందన్నప్పుడు ఎన్టీఆర్ శ్రీనివాసరెడ్డిల రియాక్షన్ ఏంటి? అలాగే అంత బిగ్ స్టార్ సపోర్ట్ పోగొట్టుకోవాల్సిన సిచ్యువేషన్కి కారణం, ఇంకా తనకు సోలో హీరోగా ఛాన్స్తో పాటు సక్సెస్ అందించిన గీతాంజలిని శ్రీనివాసరెడ్డి యాక్సిడెంట్తో ఎందుకు పోల్చాడు? ఇలాంటి ఎన్నో అన్నోన్ ఫ్యాక్ట్స్తో ఆశ్చర్యపరిచే ఫ్రాంక్లీ విత్ టిఎన్ఆర్. డోంట్ మిస్ టు వాచ్.